ఇది రాష్ట్రం కాదు, రాజ్యం. ఈ రాజ్యానికి అధిపతులు తమ కుటుంబం అని భావిస్తున్నారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తీసుకున్నప్పుడు పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు అందులో ఉన్న లోపాలను సూచనలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. లోపాలను సవరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉన్నది. మేము సలహాలు సూచనలు ఇవ్వడానికే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా ఈనాడు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులను తెలుగుదేశం పార్టీ చూస్తున్నది. ఈ దేశంలో ప్రధానంగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పరిపాలనను సాగించాలి, ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో సహేతుకంగా ఉంటే సమర్థించడం, అందులో లోపాలు ఉంటే సవరించడానికి ప్రయత్నం చేసినాం. సవరించడానికి అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు అందులో భాగంగానే సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కూడుకున్న అంశము. ఉద్యమ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో అందులో మొట్టమొదటిదే నీళ్లు. నీళ్లకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రానికి ఒకటి గోదావరి నది అయితే, 2 కృష్ణా నది. ఈ 2 లైఫ్ లైన్ తెలంగాణ కోసం.